సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుతో కలుపుకుంటే మనకి కరెక్ట్గా 8 రోజులు మాత్రమే ప్రిపరేషన్కి సమయం ఉంది. 9వ రోజు మనం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈరోజు 17వ తేదీ. ఈ 8 రోజుల సమయంలో మనం రోజుకి ఒక అంశం చొప్పున అంటే రోజుకు ఒక సెక్షన్ని కవర్ చేద్దాం. మొదటగా మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని 24 గంటల్లో మనం పూర్తి చేద్దాం. 24 గంటల్లో వీడియో అంటే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో మీకు అందిస్తూ ఉంటాను. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉనికి మరియు జనాభా ఈ అంశాల గురించి అధ్యయనం చేస్తాం. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మీరు ఏం చదివారో పక్కన పెడితే ఎగ్జామినేషన్లో డ్యామ్ షూర్గా మనకి ఎక్కడి నుంచి అయితే బిట్టు రావడానికి అవకాశం ఉంటుందో అటువంటి అంశాలని మాత్రమే మనం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మరి సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ కవర్ చేసుకుంటూ కూర్చోము. మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పటికి ఏ అంశాల నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంది వాటిని మాత్రమే స్టడీ చేస్తూ ముందుకి వెళ్ళిపోదాం. ఇది రివిజన్ మాత్రమే. ఒకసారి మనం చదివినటువంటి కంటెంట్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. చూడండి, మొదటగా కమిటీల గురించి చూద్దాం. కమిటీలు చూడండి, ఇక్కడి వరకు ఇవన్నీ కూడా కమిటీలు. వీటిని ఒకసారి మనం పరిశీలన చేస్తే వాంచు కమిటీ. మొదటగా వాంచు కమిటీ ఇది 1953వ సంవత్సరం అక్టోబర్లో అంటే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత ఆ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది జరిగింది కదా. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ వాంచు కమిటీ. ఓకే, దాని తర్వాత దేబర్ కమిటీ. వాంచు కమిటీ తర్వాత దేబర్ కమిటీని మనం గుర్తుపెట్టుకోవాలి. దేబర్ కమిటీ తెలంగాణ రాష్ట్రంని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండింటిని కలుపుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం కదా. ఆ సందర్భంలో నియమించినటువంటి కమిటీ దేబర్ కమిటీ. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన కమిటీ వాంచు కమిటీ. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించిన కమిటీ దేబర్ కమిటీ. దాని తర్వాత చెప్పుకోవాల్సింది కేసీ శివరామకృష్ణన్ కమిటీ. కేసీ శివరామకృష్ణన్ కమిటీ ఇది దేనికోసం ఈ కమిటీని వేశారు? 2014వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు 2014 మార్చి నెలలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇక్కడ కొత్తగా వేరే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణని వేరు చేసుకున్నాం. ఈ సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అన్న అంశం మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ కేసీ శివరామకృష్ణన్ కమిటీ. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు మీద నియమించిన కమిటీ కేసీ శివరామకృష్ణన్ కమిటీ. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది జిఎన్ రావు నిపుణుల కమిటీ. జిఎన్ రావు నిపుణుల కమిటీ. జిఎన్ రావు నిపుణుల కమిటీ దీన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఈ కమిటీని వేశారు. ఇది కూడా జిఎన్ రావు నిపుణుల కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఈ కమిటీని వేయటం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటు చేసిన కమిటీలు కేసీ శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు నిపుణుల కమిటీ, తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. తర్వాత మనం చెప్పుకోవాల్సింది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన కమిటీలు మొత్తం 5 అయితే అందులో రాజధాని కోసమే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని కోసం నియమించిన కమిటీలు 3 కమిటీలు. అందులో మొదటి కమిటీ కేసీ శివరామకృష్ణన్ కమిటీ, తర్వాత కమిటీ రెండవ కమిటీ జిఎన్ రావు నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఏర్పాటు చేశారు. తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు సూచన చేసినటువంటి కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులను సూచించినటువంటి కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. ఈ విధంగా ఇది మనకి 3 రాజధానులు అనేది ఎక్కువగా వార్తల్లో నాంతో వచ్చింది కాబట్టి, ఒకవేళ 3 రాజధానులు సూచన చేసినటువంటి కమిటీ ఏది అని బిట్టు వస్తే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ అని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు రాజధానులకు సంబంధించిన కమిటీలు ఏవి అంటే ఈ 3 కమిటీలు కూడా రాజధానుల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు. కేసీ శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. ఇకపోతే వాంచు కమిటీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలో నియమించారు. దేవర్ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో నియమించారు. ఇక హైపర్ కమిటీ తీసుకుందాం. తర్వాత మనం చెప్పుకోవాల్సింది హైపర్ కమిటీ. హైపర్ కమిటీని 2019 సంవత్సరంలో దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హైపర్ కమిటీలో సభ్య కన్వీనర్ నీలం సాహ్ని. ఓకే, ఈ నీలం సాహ్ని చూడండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నీలం సాహ్ని ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే, ఈ నీలం సాహ్ని ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే, అంటే ఈవిడ మనకి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తర్వాత కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. ఈ 13 జిల్లాలని మనకున్నటువంటి 13 జిల్లాలని 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కమిటీలో నీలం సాహ్ని గారు కూడా ఉన్నారు. కాబట్టి నీలం సాహ్ని పేరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. హైపవర్ కమిటీ ఏదైతే ఉందో దీన్ని వైసీపీ ప్రభుత్వం 2019 డిసెంబర్లో ఏర్పాటు చేసింది. ఇందులో సభ్య కన్వీనర్గా నీలం సాహ్ని గారు కంటిన్యూ అయ్యారు. 2020 జనవరి 2020వ సంవత్సరము జనవరి 20న తన నివేదికని సమర్పించింది ఈ కమిటీ. ఓకే, ఇది పక్కన పెడితే హైపర్ కమిటీ అయిపోయింది కదా. దాని తర్వాత అమరావతి పీపుల్స్ క్యాపిటల్. చూడండి, అమరావతి ఏదైతే ఉందో ఈ అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీనికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? అమరావతి ఆంధ్రుల రాజధాని అయినటువంటి అమరావతికి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అంటే 2015 అక్టోబర్ 22న జరిగింది. 2015వ సంవత్సరము అంటే 2014 చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2014వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. జూన్ 2వ తేదీన 2014 నుంచి తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత సంవత్సరమే 2015వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన అంటే ఆ రోజు విజయదశమి దసరా. కాబట్టి ఆ తదుపరి సంవత్సరమే 2014 కాకుండా ఆ తదుపరి సంవత్సరమే అక్టోబర్ 22వ తేదీన దసరా రోజున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆంధ్రుల రాజధాని పీపుల్స్ క్యాపిటల్ అమరావతి శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత 3 రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ విషయంకి వస్తే 3 రాజధానులు ఏ ఉద్దేశం మీద ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకున్నది అంటే పరిపాలనను వికేంద్రీకరించాలి. అంటే ఇంతకుముందు పెట్టుబడులన్నీ కూడా ఒక్క హైదరాబాద్లోనే పెట్టడం వల్ల ఆంధ్రులు మోసపోయారని, అలా మోసపోకూడదు కాబట్టి ఇక ఏ ప్రాంతం వారికి కూడా మరొకసారి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ చేపట్టాలి అనే ఉద్దేశంతో
2020 జనవరి 20వ తేదీన 2020 జనవరి 20వ తేదీన చూడండి శాసనసభలో బిల్లు ఆమోదించారు. ఈ బిల్లుని 3 రాజధానులు బిల్లుని ఆమోదించారు. ఓకే, ఈ 3 రాజధానుల మీద వేసిన కమిటీ ఏది? బోస్టన్ కమిటీ. బోస్టన్ కమిటీ 3 రాజధానుల కోసం, అంటే 3 రాజధానులు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అని చెప్పి సూచించింది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ. సో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ సూచనలు సలహాల మేరకు ఇక్కడ పాలన వికేంద్రీకరణ కోసం 2020లో జనవరి 20వ తేదీన శాసనసభలు బిల్లుని ఆమోదించారు. 3 రాజధానులు పాలన వికేంద్రీకరణ ఈ బిల్లు ఇక్కడ చూడండి, జనవరి 20వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టారండి. శాసనసభలో జనవరి 20న ప్రవేశపెట్టారు. ఇక్కడ జనవరి 20వ తేదీన శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. అది 2020 జనవరి 20వ తేదీన బిల్లుని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే శాసనసభ అదే సంవత్సరం జూలై 31వ తేదీన శాసనసభలో బిల్లు ఆమోదించింది. ఓకే, తర్వాత సిఆర్డిఏ అనగా సిఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ మీద బిట్టు వస్తే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అంటే సిమిన్ క్యాపిటల్, ఆర్మిన్ రీజియన్, డిమిన్ డెవలప్మెంట్, ఏమిన్ అథారిటీ. ఇవన్నీ గుర్తుంటాయి. ఇక్కడ మనము ఇవి మర్చిపోయే అవకాశం ఉందండి. ఎక్కడ ఒకవేళ బిట్టు వస్తే ఇక్కడ నుంచి మనం తప్పు పెట్టే అవకాశం ఉంది. 2020 జనవరిలో, అంటే 2020 జనవరి 20వ తేదీన బిల్లు ప్రవేశపెడితే జూలై 31వ తేదీన బిల్లు ఆమోదం పొందింది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని తెలుసుకున్నాం కదా. ఏఎంఆర్డిఏ అంటే అర్థం ఏమిటి? ఏమిన్ అమరావతి, ఎంమిన్ మెట్రోపాలిటన్, ఆర్మిన్ రీజియన్, డిఏమిన్ డెవలప్మెంట్ అథారిటీ. ఏఎంఆర్డిఏ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. ఇంతకుముందే మీకు చెప్పాను కదా నీలం సాహ్ని గారి గురించి గుర్తుపెట్టుకోమని. ఇప్పుడు ఆవిడ వస్తారు, చూడండి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంను ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేశారు. దీని అధ్యయన కమిటీకి, అంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అధ్యయన కమిటీకి అధ్యక్షులు ఎవరు అని బిట్టు వస్తే నీలం సాహ్ని అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 2022 ఏప్రిల్ 4వ తేదీన చూడండి, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఏ తేదీన జరిగింది అని బిట్టు వస్తే 2022వ సంవత్సరము ఏప్రిల్ 4వ తేదీ అని గుర్తుంచుకోండి. అట్లీస్ట్ ఇయర్ మంత్ గుర్తున్నా కూడా బిట్ అనేది మనం అటెంప్ట్ చేయగలం. 2022 అంటే 222. ఓకే, 2022 ఏప్రిల్ 4 డేట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏప్రిల్ అనేది నెలల్లో 4వ నెల 4వ తేదీ. చూసారా, 4వ నెల 4వ తేదీ 2022వ సంవత్సరం 222 2022వ సంవత్సరం 4వ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది చేపట్టడం జరిగింది. సీఎం గారు ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలు 13 నుంచి 26కి పెరిగాయి. ఇది ఏ చట్టం ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం
జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు అని పెట్టి వస్తే 1974 ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఓకే, ఇక్కడ తేదీలు అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇదంతా కూడా డాటా అంతా కూడా మనకు గుర్తుంటుంది, కానీ ఈ తేదీల దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతాము. చూడండి, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినటువంటి తేదీ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2022 2/2 4వ నెల 4వ తేదీ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. దీని ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇక్కడ జిల్లాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఉత్తరాంధ్ర జిల్లాలు 3 అండి. అవేంటవి? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అవునా? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఓకేనా? ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు ఇంతకుముందు 3 ఉండేవి. శ్రీకాకుళం ఒకటి, దాని తర్వాత విజయనగరం ఒకటి, విశాఖపట్నం ఒకటి. ఇప్పుడు వీటిని అంటే విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అంటే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, వీటిని తీసి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటు చేశారు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని మండలాలు, విజయనగరం జిల్లాలోని కొన్ని మండలాలు, వీటిని తీసి పార్వతీపురం మన్యం అని చెప్పి కొత్త జిల్లాని ఏర్పాటు చేశారు. ఇకపోతే విశాఖపట్నం జిల్లాని అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాగా మరొక 2 జిల్లాలుగా విభజన చేశారు. ఇంతకు పూర్వం విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొక 2 జిల్లాలుగా విభజన చేశారు. కాబట్టి ఇప్పుడు మొదటి 3 జిల్లాలు మీకు గుర్తుంటాయి: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. దాని తర్వాత శ్రీకాకుళంలోని కొన్ని మండలాలు, విజయనగరంలోని కొన్ని మండలాలు ఇవి తీసి కట్ చేసి పార్వతీపురం మన్యం జిల్లా అని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో భాగం అయినటువంటి అనకాపల్లిని ఇప్పుడు ప్రత్యేక అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే విశాఖపట్నం భూభాగంలో భాగమైనటువంటి కొంత భాగంని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. కాబట్టి కొత్తగా ఏర్పాటైన జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి ఉత్తరాంధ్రలో. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు 6. దాని తర్వాత ఇప్పుడు కోస్తా ఆంధ్ర జిల్లాలు 12. కోస్తా ఆంధ్ర జిల్లాలు 12 అంటే కోస్తా ఆంధ్రలోని 6 జిల్లాలను 12 జిల్లాలుగా విభజన చేశారు. ఓకే, ఒక్కొక్క జిల్లాను 2 భాగాలుగా చేశారు. ఒక్కొక్క జిల్లాని 2 భాగాలుగా చేస్తే 12 జిల్లాలు అయ్యాయి. ఇంతకుముందు కోస్తా ఆంధ్ర జిల్లాలు ఏవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఆ 3టిని పక్కన పెడితే ఇక్కడ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, దాని తర్వాత కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. అవునా? ఇవి ఉండేవి. ఇవి 6 జిల్లాలు. వీటిని 12 జిల్లాలుగా చేశారు. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ దేని ఆధారంగా చేశారు? పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆధారంగా చేశారు. ఈ విధంగా తూర్పు గోదావరి ఏదైతే ఉందో ఇది తూర్పు గోదావరి. ఈ తూర్పు గోదావరి జిల్లాను మరో 2 జిల్లాలుగా విడగొట్టారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కోనసీమ, తూర్పు గోదావరిలో ఒక భాగమైనటువంటి కోనసీమ ఇంతకుముందు తూర్పు గోదావరిలో ఒక భాగంగా ఉండేది. ఈ తూర్పు గోదావరి నుంచి కోనసీమ ప్రాంతంని విడగొట్టి దీనికి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. కోనసీమకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. ఓకే, అలాగే తూర్పు గోదావరిలో ఒక భాగం అయినటువంటి కాకినాడ ఇంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు కాకినాడ ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడలో ఉన్నటువంటి పిఠాపురం నుంచే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఆయన పోటీ చేయడం జరిగింది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ. సింపుల్ అండి. కోనసీమ, కాకినాడ ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలోని భాగాలే. వాటిని కోనసీమ ఒక జిల్లాగాను, కాకినాడ మరొక జిల్లాగాను, ఇలాగా తూర్పుగోదావరి జిల్లాను మొత్తం 3గా విభజన చేశారు. అందులో కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పశ్చిమ గోదావరి ఏదైతే ఉందో, ఈ పశ్చిమ గోదావరిని కనుక మనం స్టడీ చేస్తే పశ్చిమ గోదావరిని ఉంచుతూ ఇందులో ఒక భాగంగా ఉన్నటువంటి ఏలూరు, ఇంతకుముందు వెస్ట్ గోదావరిలో ఒక భాగంగా ఉండేది ఏలూరు. ఈ ఏలూరుని పశ్చిమ గోదావరిలో భాగంగా ఉన్నటువంటి ఏలూరుని పశ్చిమ గోదావరి నుంచి డివైడ్ చేసి ప్రత్యేక ఏలూరు జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే కృష్ణా జిల్లాని 2 జిల్లాలుగా విభజన చేశారు. కృష్ణా జిల్లాగా ఉంచుతూ కృష్ణా జిల్లాలోని ఒక భాగంని తీసి ఎన్టీఆర్ జిల్లాగా, కృష్ణా జిల్లాలోని మరొక భాగంని విభజన చేసి దాన్ని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి ఒక ప్రత్యేక జిల్లాని రూపొందించారు. ఇకపోతే గుంటూరు జిల్లా ఏదైతే ఉందో, ఈ గుంటూరు జిల్లాని గుంటూరు ఏదైతే ఉందో దీన్ని పల్నాడుగాను, బాపట్లగాను విభజన చేశారు. గుంటూరు జిల్లాని పల్నాడుగాను, బాపట్లగాను విభజన చేశారు. ప్రకాశం జిల్లాగా ఉంచారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని నెల్లూరు జిల్లాగా ఉంచారు. ఈ విధంగా కోస్తా ఆంధ్ర జిల్లాలు 12. ఇప్పుడు రాయలసీమలోని జిల్లాలు 8. రాయలసీమలోని ఇంతకుముందు 4 జిల్లాలు ఉండేవి. రాయలసీమలో 4 జిల్లాలు ఉండేవి. ఈ 4 జిల్లాలని 8 జిల్లాలుగా మార్చారు. ఇంతకుముందు తిరుపతి ఏదైతే ఉందో, ఈ తిరుపతి చిత్తూరులో భాగంగా ఉండేది. తిరుపతి చిత్తూరు జిల్లాలో భాగంగా ఉండేది. చిత్తూరు జిల్లాని చిత్తూరు జిల్లాగా ఉంచుతూ చిత్తూరు జిల్లా నుంచి తిరుపతిని విభజన చేసి తిరుపతి ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇకపోతే వైఎస్ఆర్ కడప జిల్లా ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక భాగంగా ఉండేది అన్నమయ్య. అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని మండలాలని కట్ చేసి, కొన్ని మండలాలని విభజన చేసి ఆ మండలాలకు ఒక జిల్లాగా హోదా కల్పించి ఆ జిల్లాకు అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య గారి పేరుని నామకరణం చేశారు. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా 2 జిల్లాలుగా విభజితం అయ్యింది. ఒకటి వైఎస్ఆర్ జిల్లా, 2 అన్నమయ్య జిల్లా. ఇకపోతే అనంతపురం జిల్లా ఇంతకుముందు పుట్టపర్తి ఏదైతే ఉందో, ఈ పుట్టపర్తి అనంతపురంలో ఒక భాగంగా ఉండేది. అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల్ని ఒక ప్రత్యేక జిల్లాగా రూపొందించి ఆ జిల్లాకి శ్రీ సత్యసాయి జిల్లా అని నామకరణం చేశారు. ఇకపోతే కర్నూలు, ఇంతకుముందు కర్నూలులో నంద్యాల ఒక భాగంగా ఉండేది. నంద్యాల అనేది కర్నూలు జిల్లాలో భాగంగా ఉండేది. కర్నూలులోని కొన్ని మండలాలని కట్ చేసి ఆ మండలాలని ఒక జిల్లా హోదా కల్పిస్తూ ఆ జిల్లాకి నంద్యాల అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు, కోస్తా ఆంధ్రాలో 12 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు, మొత్తం 26 జిల్లాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అధ్యయనం కోసం ఎవరిని నియమించారండి? నీలం సాహ్ని గారికి నియమించారు. అవునా? ఏ సెక్షన్ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1973 సబ్సెక్షన్ 3.5 సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 ప్రకారం ఈ జిల్లాల వ్యవస్థీకరణ జరిగింది, పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. ఇకపోతే 1928 నంద్యాల ఆంధ్ర మహాసభ. చూడండి, ఇక్కడ దత్త మండలాలకు రాయలసీమ అని చెప్పి నామకరణం చేసిన వారు ఎవరు అన్నది పరిశీలన చేస్తే, రాయలసీమ ఏదైతే ఉందో ఈ రాయలసీమని దత్త మండలాలు అని చెప్పి పిలిచేవారు. ఈ దత్త మండలాలకు రాయలసీమ అని ఎవరు నామకరణం చేశారు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడు? 1928వ సంవత్సరంలో నంద్యాల ఆంధ్ర మహాసభలో అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే
మన రాష్ట్రంలో ఒక వ్యక్తి పేరు మీదుగా ఉన్న జిల్లాల సంఖ్య అని బిట్ అడిగితే 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి పేరు మీదుగా ఉన్న జిల్లాల సంఖ్య అని బిట్ అడిగితే 8 అని మీరు సూచిస్తారు. ఒకసారి చూడండి, వ్యక్తి పేరు మీదుగా ఉన్నటువంటి జిల్లాలు. మొదటి ఉత్తరాంధ్ర జిల్లాలని తీసుకుంటే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇక్కడ వ్యక్తి పేరు మీదుగా ఒక జిల్లా ఏర్పడింది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఒక జిల్లా వ్యక్తి పేరు మీదుగా ఉంది. ఒక జిల్లా అయిపోయింది, ఇంక 7 జిల్లాలు కావాలి వ్యక్తి పేరు మీదుగా. ఇప్పుడు ఇక్కడ కోస్తా జిల్లాలని పరిశీలన చేస్తే, ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వ్యక్తి పేరు మీదుగా 2వ జిల్లా. ఇది వ్యక్తి పేరు మీదుగా 3వ జిల్లా ఎన్టీఆర్ జిల్లా, ఇది 3వ జిల్లా. తర్వాత వ్యక్తి పేరు మీదుగా 4వ జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా. చూసారా, ఇక్కడ అంటే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 3 వ్యక్తి పేరు మీదుగా జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒకే ఒకటి వ్యక్తి పేరు మీదుగా జిల్లా ఉంది. దాని తర్వాత ఇప్పుడు రాయలసీమలోకి వస్తేప్పటికి వైఎస్ఆర్ కడప, ఇక్కడ ఇది 1. 5వ జిల్లా. 6వ జిల్లా అన్నమయ్య. 7వ జిల్లా శ్రీ సత్యసాయి. 7వ జిల్లా శ్రీ సత్యసాయి. ఇకపోతే 8వ జిల్లా ఏది, వ్యక్తి పేరు మీదుగా ఏర్పాటు అయినటువంటి 8వ జిల్లా ఇంకొకటి ఉందండి. ఓకే, మొత్తం 7 ఉన్నాయి, 8 కాదు, 7 జిల్లాలు. ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4. ప్రకాశం జిల్లా ఒకటండి. ప్రకాశం జిల్లా ఒకటి మనం చెప్పడం మర్చిపోయాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ప్రకాశం జిల్లా ఒకటి ఉంది. మొత్తం 8 జిల్లాలు. వ్యక్తి పేరు మీదుగా ఉన్న జిల్లాలు 8. 8, 7 కాదండి. ఒక వ్యక్తి పేరు మీదుగా ఏర్పాటైన జిల్లాలు మొత్తం 8. ఉత్తరాంధ్రలో ఒకే ఒక జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కోస్తా ఆంధ్రాలో మొత్తం 4 ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, టంగుటూరి ప్రకాశం జిల్లా, అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా. ఇక్కడ 4 ఉన్నాయి. 4, 1, 5. రాయలసీమలో 3 ఉన్నాయి. రాయలసీమలో 3, అది వైఎస్ఆర్, అన్నమయ్య, సత్యసాయి. మొత్తం 8 జిల్లాలు వ్యక్తి పేరు మీదుగా ఉన్నాయి. నెక్స్ట్, ఈ 26 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76. మొత్తం 26 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 680 మండలాలు ఉన్నాయి. 26 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు, 175 అసెంబ్లీ స్థానాలు, 58 శాసన మండలి స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు. చూసారా, జిల్లాల సంఖ్య 26, మండలాల సంఖ్య 680, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76, అసెంబ్లీ స్థానాల సంఖ్య అదే శాసనసభ స్థానాల సంఖ్య 175, శాసన మండలి స్థానాల సంఖ్య 58, లోక్సభ స్థానాల సంఖ్య 25, రాజ్యసభ స్థానాల సంఖ్య 11. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే, ముఖ్యంగా ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 12.41 నుంచి 19.7 12.41 నిమిషాల నుంచి 19.7 నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 76.5 నిమిషాల నుంచి 84.40 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇకపోతే ఇవి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నవి ఒకసారి చెప్పేస్తున్నా చూడండి. 26 జిల్లాల సంఖ్య మర్చిపోరు.
వ్యక్తి పేరు మీదుగా ఉన్న జిల్లాల సంఖ్య 8 మర్చిపోరు. మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 76, ఇది గుర్తుపెట్టుకోండి. మండలాల సంఖ్య 680, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రెండు మర్చిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు 76, మండలాలు 680, ఈ రెండు ఇక్కడ మర్చిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ స్థానాల సంఖ్య మర్చిపోరు. ఎందు గురించి అంటే ఈసారి 175కి 175 మావే అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తూ వచ్చింది. గత కొన్నాళ్ళుగా మనము ఇవి వింటూ వచ్చాం కాబట్టి 175 అనేది మనం మర్చిపోము, అవునా? ఇకపోతే శాసన మండలి స్థానాల సంఖ్య 58, శాసన మండలి స్థానాల సంఖ్య 58. ఓకే, ఇదొకటి మర్చిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇక లోక్సభ రాజ్యసభ ఇవి మర్చిపోరు. లోక్సభ స్థానాల సంఖ్య 25, రాజ్యసభ స్థానాల సంఖ్య 11, ఇవి మర్చిపోవడానికి ఛాన్సెస్ లేవు. నేను ఏవైతే ఇక్కడ రైట్ కొట్టున్నానో అవి మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవి మర్చిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 12.41, 19.7, 76.5, 84.40 ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏవి మీరు మర్చిపోవడం ఛాన్సెస్ ఉన్నాయో చెప్పేసినాను, చూసుకోండి. ఇప్పుడు తర్వాత చూడండి, 82.5 తూర్పు రేఖాంశం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు రేఖాంశాల మధ్య ఉందని చెప్పుకున్నాం కదా. 82.5 తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో ఇది భారతదేశపు ప్రామాణిక రేఖాంశం అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది కాకినాడ జిల్లా మీదుగా పోతుంది, కాకినాడ టౌన్ మీదుగా పోతుంది, జిల్లా కాదు. కాకినాడ టౌన్ ఏదైతే ఉందో కాకినాడ టౌన్ మీదుగా ఇది పోతుంది. ఇది ఒక బిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం మీద బిట్ అడిగితే 1.62 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే 1,62,000కు పైగా చదరపు కిలోమీటర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉంది. కాబట్టి 1.62 lakhs గుర్తుపెట్టుకోండి. 1.62 లక్షల చదరపు కిలోమీటర్ల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రము. భారతదేశంలో విస్తీర్ణ పరంగా 8వ అతిపెద్ద రాష్ట్రము. దేశ భూభాగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.87%. ఇకపోతే పెద్ద జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాల గురించి అడిగితే, విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు అడిగితే ప్రకాశము, అల్లూరి సీతారామరాజు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఈ 3 పెద్ద జిల్లాలు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న జిల్లాలు విశాఖపట్నం, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈ 3 చిన్న జిల్లాలు. ఓకే, ఒక్క విలేజ్ కూడా లేనటువంటి అర్బన్ జిల్లా ఏది అని బిట్ అడిగితే విశాఖపట్నం అని గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విలేజ్ కూడా లేనటువంటి అర్బన్ జిల్లా ఏది అని బిట్ అడిగితే విశాఖపట్నం అని గుర్తిస్తారు. ఇక జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా 2011 లెక్కల ప్రకారం 4.95 కోట్లు. మరి విస్తీర్ణం పరంగా 8వ స్థానంలో ఉందని చెప్పుకున్నాం కదా. జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది, 10వ పెద్ద రాష్ట్రము. జనాభా పరంగా ఎంతవరకు విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లాలు ప్రకాశం, అల్లూరి సీతారామరాజు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు జనాభా పరంగా పెద్ద జిల్లాలు నెల్లూరు జిల్లా, ప్రకాశము, కర్నూలు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు. కోస్తా జిల్లాలు 2, నెల్లూరు, ప్రకాశం పక్కపక్కనే ఉన్నాయి. దాని తర్వాత కర్నూలు. ఈ 3 జనాభా పరంగా పెద్ద జిల్లాలు. ఇక జనాభా పరంగా చిన్న జిల్లాలు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. ఈ 2 కూడా ఎస్టీస్ ఎక్కువగా ఉన్నటువంటి మన్యం ప్రాంతం అంటే అటవీ ప్రాంతం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది కూడా అటవీ ప్రాంతం. ఈ 2 కూడా ఏజెన్సీ జిల్లాలు. ఈ 2 ఏజెన్సీ జిల్లాలు జనాభా పరంగా తక్కువ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 304. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 304. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? నేను ఇక్కడ రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏవేవైతే ఏ బిట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోండి. వీలైతే వాటిని చక్కగా 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. బిట్టు మిస్ అవ్వకూడదు కదా.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304 అని మనం చెప్పుకున్నాం కదా. ఒక చదరపు కిలోమీటర్కి 304 మంది ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత. అయితే అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు విశాఖపట్నం మరియు గుంటూరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాలు విశాఖపట్నం మరియు గుంటూరు అని గుర్తుపెట్టుకోండి. అయితే విశాఖపట్నం యొక్క జనసాంద్రత గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనసాంద్రతలో పెద్ద జిల్లా విశాఖపట్నం కాబట్టి, అత్యధిక జనసాంద్రత విశాఖపట్నం ఉంది కాబట్టి దీని డాటా మనకు అవసరం, మిగిలిన డాటా మనకు అంత అవసరం ఉండదు. 1870 విశాఖపట్నం జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 1870 అని గుర్తుపెట్టుకోండి. ఇక అత్యల్ప జనసాంద్రత విషయానికి వస్తే, అత్యల్ప జనసాంద్రత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది అన్నది మనం పరిశీలన చేసినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏదైతే ఏజెన్సీ జిల్లా ఉందో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్కి 11 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. ఇది అత్యల్ప జనసాంద్రత అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇకపోతే స్త్రీ పురుష నిష్పత్తి విషయంకి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకి 997 మంది స్త్రీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 1000 మందికి ముగ్గురే తక్కువ. ఓకే, గుర్తుపెట్టుకోండి. 1000కి ఈక్వల్గా ఉంది మన స్త్రీ పురుష నిష్పత్తి, ఒక ముగ్గురు తక్కువ ఈక్వల్గా ఉంది. భారతదేశపు స్త్రీ పురుష నిష్పత్తి మాత్రం 943. అంటే ప్రతి 1000 మంది పురుషులకి దేశవ్యాప్తంగా స్త్రీలను తీసుకుంటే 943. ఇకపోతే ఈ 4 జిల్లాలు చూడండి. ఈ 4 జిల్లాలు ఇంతకు ముందు 2011 కంటే ముందు ఈ 4 జిల్లాల్లో స్త్రీ పురుష నిష్పత్తిలో ఇక్కడ పురుషులు ఎక్కువగా ఉండేవారు, స్త్రీలు తక్కువగా ఉండేవారు. కానీ ఈ సెన్సస్ తర్వాత 2011 సెన్సస్ తర్వాత ఈ 4 జిల్లాల్లో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా పెరిగింది. ఇది మనం సంతోషించదగినటువంటి విషయం. ఏది చూడండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు. ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం, గుంటూరు, ఈ జిల్లాల్లో, ఈ 4 జిల్లాల్లో పురుషుల కంటే స్త్రీ జనాభా ఎక్కువ. ఓకే, ఇక అక్షరాస్యత రేటు, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 67.35% ఉంది. భారతదేశపు అక్షరాస్యత రేటు 72.98 ఉండగా 72.98 భారతదేశపు అక్షరాస్యత రేటు ఉండగా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 67.35 మాత్రమే ఉంది. అక్షరాస్యత రేటు ఇంక పెంచాల్సిన అవసరం ఉంది. ఇందులో మహిళా అక్షరాస్యత రేటు గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 59.96. ఒకవేళ మీకు పురుషుల యొక్క అక్షరాస్యత గురించి మీకు ఎగ్జామ్లో బిట్ అడిగితే ఈ 67.35 నుంచి 59.96 కనుక దీన్ని తీసివేస్తే, మైనస్ చేస్తే మిగిలింది పురుషుల అక్షరాస్యత రేటు. ఓకే, ఇకపోతే సరిహద్దు రాష్ట్రాలు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు మనకు తెలుసును. సౌత్ వైపు అంటే ఇక్కడ మన దక్షిణాన, మన రాష్ట్రానికి దక్షిణాన తమిళనాడు ఉంది. తూర్పు అంటే మన రాష్ట్రానికి మొత్తం తూర్పున బంగాళాఖాతమే మహాసముద్రం అనేది ఉంది. బంగాళాఖాతము, బే ఆఫ్ బెంగాల్ అనేది విస్తరించి ఉంది. మనకి దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక అనేది ఉంది. ఇక ఉత్తరాన 3 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు ఉత్తరాన ఉన్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్న జిల్లాలు చిత్తూరు మరియు తిరుపతి. చిత్తూరు, తిరుపతి ఈ 2 జిల్లాలు తమిళనాడుతో సరిహద్దుని పంచుకుంటున్నాయి. కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు చూడండి, తమిళనాడుతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు 2 మాత్రమే, చిత్తూరు, తిరుపతి. కర్ణాటక సరిహద్దు అంటే కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య. 5 జిల్లాలు ఇక్కడ కర్ణాటకతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీనికి ఈజీ వే ఏమైనా ఉందా చూద్దాం. అనంతపురం నుంచి శ్రీ సత్యసాయి జిల్లాని డివైడ్ చేశారు కాబట్టి అనంతపురము కర్ణాటక సరిహద్దుతో ఉందంటే దాని నుంచి విడిపోయినటువంటి సత్యసాయి జిల్లా కూడా సరిహద్దు కలిగి ఉంది. ఓకే,
కర్నూలు కూడా ఇక్కడ ఈ కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉంది. అయితే కర్నూలు నుంచి విడిపోయినటువంటి నంద్యాలకి ఈ సరిహద్దు అనేది లేదు. ఇకపోతే చిత్తూరు, అన్నమయ్య. ఓకే, ఇంతకుముందు కడప జిల్లా అనేది కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉండేది. కానీ కడప నుంచి అన్నమయ్య జిల్లా విడిపింది కాబట్టి ఇప్పుడు అన్నమయ్య జిల్లా మాత్రమే, అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఈ అన్నమయ్య జిల్లా మాత్రమే కర్ణాటక రాష్ట్రంతో భూ సరిహద్దు కలిగి ఉంది. కడప జిల్లాలోని అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి. చాలా సింపుల్ అండి. కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు చాలా సింపుల్. ఒకరు బిట్ అడిగితే మొదటగా అన్నమయ్య గుర్తుపెట్టుకుంటారు. అంటే ఇంతకుముందు కడప కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉండేది. కడప నుంచి విడిపోయినటువంటి అన్నమయ్య ఇప్పుడు కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉంది. ఇకపోతే చిత్తూరు అటు తమిళనాడుతోనూ ఇటు కర్ణాటకతోనూ రెండు రాష్ట్రాలతో కూడా సరిహద్దులు కలిగి ఉంది. అయితే తిరుపతికి మాత్రం కర్ణాటకతో సరిహద్దు లేదు, తమిళనాడుతో మాత్రం సరిహద్దు ఉంది. ఇకపోతే కర్నూలు, ఇంతకుముందు మీరు మ్యాప్ని పరిశీలన చేసినట్లయితే కర్నూలు కర్ణాటకతో సరిహద్దు కలిగి ఉంది, అనంతపురం కూడా సరిహద్దు కలిగి ఉంది, శ్రీ సత్యసాయి కూడా సరిహద్దు కలిగి ఉంది. ఒకసారి ఆగండి, మ్యాప్ చూపిస్తా ఆగండి. మనం మ్యాప్ చూస్తే ఈజీగా గుర్తుంటుంది. ఇలా మీకు చెప్పే కంటే మ్యాప్ చూపిస్తే ఈజీగా గుర్తుంటుంది. మ్యాప్ తీస్తా ఆగండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తమిళనాడు ఇక్కడ ఉంది. ఇక్కడ తమిళనాడు ఉంది. ఇదిగో ఇది తమిళనాడు. తమిళనాడుతో చిత్తూరు మరియు తిరుపతి ఈ రెండు రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఓకే, క్లియర్. ఇప్పుడు కర్ణాటక ఉంది. ఇదిగో ఇది కర్ణాటక. కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉన్నటువంటి జిల్లాలు చూడండి. చిత్తూరు, ఇక్కడ చిత్తూరుకి సరిహద్దు ఉంది. అన్నమయ్య జిల్లా సరిహద్దు పంచుకుంటుంది. సత్యసాయి జిల్లా సరిహద్దు పంచుకుంటుంది. అనంతపురం జిల్లా సరిహద్దు పంచుకుంటుంది. కర్నూలు జిల్లా సరిహద్దు పంచుకుంటుంది. ఇవి చూడండి, 1 2 3 4 జిల్లాలు ప్లస్ ఇదొకటి 5. 1 2 3 4 5 5 జిల్లాలు కర్ణాటకతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. చిత్తూరు పక్కన ఉన్న అన్నమయ్య పక్కన ఉన్న సత్యసాయి, దాని మీద ఉన్న అనంతపురం, దాని మీద ఉన్న కర్నూలు. క్లియర్. ఇప్పుడు తెలంగాణతో సరిహద్దుని పంచుకుంటున్నటువంటి జిల్లాలు 1 చిత్తూరు. చూడండి, కర్నూలు జిల్లా తెలంగాణతో సరిహద్దుని కలిగి ఉంది. కర్నూలు పక్కన ఉన్నటువంటి నంద్యాల, ప్రకాశం, తర్వాత పల్నాడు, తర్వాత ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు. ఇన్ని జిల్లాలు, కర్నూలు, నంద్యాల 2, ప్రకాశం 3, పల్నాడు 4, ఎన్టీఆర్ 5, ఏలూరు 6, అల్లూరి సీతారామరాజు 8. మొత్తం 8 జిల్లాలు తెలంగాణతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. 1 2 3 4 5 6 7. చూడండి, కర్నూలు 1 అండి, నంద్యాల 2 అండి, ప్రకాశం 3 అండి, పల్నాడు 4, ఎన్టీఆర్ 5, ఏలూరు 6, అల్లూరి 7. మొత్తం 7 జిల్లాలు తెలంగాణతో సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఇకపోతే ఛత్తీస్గఢ్తో అల్లూరి సీతారామరాజు జిల్లాకి సరిహద్దు ఉంది, ఛత్తీస్గఢ్తో. ఇక ఒడిస్సాతో అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరియు పార్వతీపురం మన్యం జిల్లాకు మరి శ్రీకాకుళం జిల్లాకు సరిహద్దు ఉంది. ఇది ఈ మ్యాప్ మీరు బ్రెయిన్లో పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మ్యాప్ చూసుకొని మీరు మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, కంటెంట్లోకి వచ్చేసాం.
చూడండి. ఇకపోతే భూపరివేష్టిత జిల్లాలు. భూపరివేష్టిత జిల్లాలు భూపరివేష్టిత జిల్లాలు అంటే ఏమిటి? భూపరివేష్టిత జిల్లాలు అంటే అర్థం ఏంటి అంటే ఇతర రాష్ట్రాలతో కానీ లేదా సముద్రంతో కానీ సరిహద్దు లేనటువంటి జిల్లాలు భూపరివేష్టిత జిల్లాలు. వైఎస్ఆర్ కడప జిల్లా, ఇంతకుముందు కడప జిల్లాకి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు ఉండేది. ఇప్పుడు ఆ సరిహద్దు లేదు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా సరిహద్దును కలిగి ఉంది. కడప జిల్లాకి సముద్రము సరిహద్దుగా లేదు, అలాగే మరొక రాష్ట్రము కూడా సరిహద్దుగా లేదు. గుంటూరు జిల్లా కూడా సముద్రము సరిహద్దుగా లేదు, మరొక రాష్ట్రము కూడా సరిహద్దుగా లేదు. ఈస్ట్ గోదావరి కూడా సముద్రము సరిహద్దుగా లేదు, అలాగే మరొక రాష్ట్రం కూడా సరిహద్దుగా లేదు. ఇంతకుముందు ఈస్ట్ గోదావరి సముద్రపు ఒడ్డున ఉండేది, కానీ ఇప్పుడు ఈస్ట్ గోదావరికి సముద్రం లేదు. అవునా? ఇది మొత్తంగా ఈ వీడియోలో నేను అందించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చూస్తూ ఉండండి. మరో వీడియోలో మరికొంత ఏపీ జాగ్రఫీతో నేను వస్తున్నాను. 24 అవర్స్లో ఏపీ జాగ్రఫీ మనం కంప్లీట్ చేస్తాం. ఇది చూస్తూ ఉండండి. సెకండ్ వీడియోతో మళ్ళీ వస్తున్నా, ఏపీ జాగ్రఫీతో వస్తున్నా.